వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరణ్య పర్వం యొక్క ప్రారంభంలో పాండవులందరూ కూడా ఒకచోట సమావేశమై శౌనకుడనే బ్రాహ్మణుతో పరస్పరంగా సంవాదం చేసుకుంటూ ఉన్నారు. అందరూ కూడా అందులోనూ కూడా శౌనకుడు మొట్టమొదటిగా అర్థమున్నా లేకపోయినా ధర్మం అనేది సిద్ధిస్తుంది అని తను ప్రతిపాదించాడు. తదుపరి ధర్మరాజు గారు చక్కగా నిరూపిస్తూ ఏది ఉన్నా లేకపోయినా ధర్మమే ఉండాలి, కానీ ధర్మానికి ప్రోద్బలంగా, ధర్మానికి సహాయంగా అర్థకామాలు కూడా ఉంటే మాత్రమే చివరి పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పాడు. అందులోనూ కూడా సమ్యక్త్వం అనే 2 శ్లోకాలను చెప్తూ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా పరిపూర్ణంగా ఉంటే, అనగా ఏ వస్తువులైతే పరిపూర్ణంగా ఉంటే మనిషి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలడో వాటిని చెప్పాడు. ఆ విధంగా ఎవరైతే ఆచరించారో వారు పొందిన వారిని విషయం కూడా చెప్పారు. 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు ఇత్యాదులు వారందరూ కూడా. తర్వాత ఆ శౌనకుడు ఒక మాటను చెప్పాడు. పితృమాతృమయీ సిద్ధి ప్రాప్తా కర్మ మయీచతే తపసా సిద్ధిమన్విచ్చ ద్విజాతీనాం భరణాయచ. నాయనా యుధిష్ఠిర, నీవు పితృసిద్ధిని అలాగే మాతృసిద్ధిని కూడా పొందినవాడివే. నీ తండ్రి గారైనటువంటి పాండు మహారాజు గారు గొప్ప ధార్మికుడు కాబట్టి అతని ద్వారా కూడా సిద్ధిని పొందినవాడవే. ఎందుకంటే పితృధనం పుత్రస్య అని ధర్మశాస్త్రం యొక్క వచనం. తల్లిదండ్రులు ఏవైతే సంపాదిస్తారో వాటిని పిల్లలు అనుభవిస్తారు. సంపాదన అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ఐశ్వర్యము, గృహాదులు మాత్రమే కాదు, ధర్మాధర్మాలు కూడా వస్తాయి, పాపపుణ్యాలు కూడా వస్తాయి. కొన్ని చోట్ల మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. తను చేయని పాపానికి ఎందరో దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ పూర్వ పితృలు చేసినటువంటి పాపము, దాన్ని పితృదోషంగా చెబుతూ ఉంటారు. ఆ విషయాన్ని శౌనకుడు ఇక్కడ ఉటంకిస్తూ, నీ తండ్రి గారైనటువంటి పాండు మహారాజు గారు ఎటువంటి పాపం చేయనివాడు, నీ తల్లి గారైనటువంటి కుంతీదేవి ఆవిడ కూడా పరమ శుద్ధురాలు, మాద్రి కూడా శుద్ధురాలే. కాబట్టి వారి తల్లి తరపున తండ్రి తరపున ఇద్దరి తరపున కూడా శుద్ధంగా ఉన్నారు. కాబట్టి వారిద్దరి సిద్ధిని పొందినవాడివి నీవు అని ఒక అర్థం. ఇంకొక అర్థాన్ని నీలకంఠాచార్యుల వారు చెబుతూ ద్యౌపిత పృథివీ మాత అని వేదవాక్యం. ఈ వాక్యం ద్వారా ద్యౌహు పిత అనగా ఆకాశము తండ్రి, పృథివీ అనగా భూమి మన తల్లి ఏంటి, తల్లి లాంటిది. అంటే భూమిపైన ఉండే సందర్భంలో ఎప్పుడూ కూడా సత్కర్మలను ఆచరించాలి. ఆ విధంగా చేస్తే తల్లి ద్వారా తండ్రిని చేరుకోవడం అంటే పైలోకాలన్నీ కూడా ఉత్తమ లోకాలే. ఎవడైతే ఇక్కడ సత్కర్మలను చేస్తాడో వాడు పైలోకాలకు వెళ్తాడు, అనగా ఉత్తమ లోకాలని పొందుతాడు. ఇక్కడ అనగా తల్లి దగ్గర సత్కర్మలు చేయనివాడు పృథివీలో ఉంటాడు, కానీ సత్కర్మలను ఆచరించడు, వాడు అధోలోకాలకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా కాదు, నీకు 2 చోట్ల కూడా క్షేమకరమైనటువంటి ఎన్నో సత్కర్మలను ఆచరించిన వారు మీరందరూ కూడా. అందుకోసం నీవు తపసా సిద్ధిమన్విచ్చ ద్విజానాం భరణాయచ, తపస్సుతో సిద్ధిని పొందు, తద్వారా సమస్త నీతో వచ్చేటువంటి గొప్ప ప్రజానీకాన్ని నీవు పాలించగలవు. దీని యొక్క సారాంశాన్ని మనం భావి కాలంలో తెలుసుకోబోతాం, అనగా అక్షయ పాత్రను పొందటం. ఈ విధంగా సిద్ధిని పొందమని ఆ శౌనకుడు చెప్పిన తర్వాత సిద్ధా హి అద్యదిచ్ఛంతి కుర్వతే తదనుగ్రహాత్ తస్మాత్ తపస్సమాస్థాయ కురుష్వాత్మ మనోరథం. సిద్ధి పొందిన వారు దేనినైతే కోరుకుంటారో ఆ సిద్ధి కోసం వారు కోరుకుంటూ ఏ దేవతలనైతే ఉద్దేశించి తపస్సు చేస్తారో దాన్ని చేయమని చెప్పాడు.
తపసాహి యద్యదిచ్ఛంతి కురువతే తదనుగ్రహ. ఏ దేవతల యొక్క ఎటువంటి అనుగ్రహాన్ని పొందాలి నీవు కోరుకుంటున్నావో అటువంటి దేవతలను ఆ విధంగా ఆరాధించి తస్మాత్ తపస్సమాస్థాయ కురుష్వాత్మ మనోరథం. తపస్సు చెయ్యి, దేవతారాధన చెయ్యి, నీ మనోరథాన్ని నెరవేర్చుకోమని ఆ శౌనకుడు చివరి యొక్క తన ప్రబోధను చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంతవరకు కూడా దీర్ఘంగా వీరిద్దరి సంవాదం, శౌనకుడికి అలాగే యుధిష్ఠిరుడికి గొప్ప సంవాదం జరిగినది. అంటే చివరికి ఆ శౌనకుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నీ దగ్గర సంపదలు లేవు, ధనధాన్యాదులు లేవు, వచ్చిన వారిని పోషించలేను అని అనొద్దు. ఎందుకంటే గృహస్థుడుగా ఉండేవారు నీవు ఎప్పుడు కూడా లేదు అని అనకూడదు. ఇతపూర్వం చెప్పినట్టుగా ఎవరైతే అపత్యమానులు ఉంటారో, ఏదో గృహస్థుడు వచ్చాడు గృహస్థుడు లేనన్నా కూడా పర్వాలేదు, కానీ బ్రహ్మచారిగా ఉండేవారు అలాగే సన్యాసులు వీరిద్దరు కూడా వారు స్వంతగా వారు వంట చేసుకోకూడదు, చేసుకోలేరు కూడా. అటువంటి వారికి మాత్రం నీవు లేదని చెప్పకూడదు కదా. అందుకోసం వారి పోషణ కోసమైనా నీవు తపస్సును చేయి. ఆ తపస్సుని చేసి తద్వారా దేవత యొక్క అనుగ్రహం ద్వారా ఏదైనా నీవు గొప్ప కోరికను కోరుతూ తపస్సు చేయి, వారి అనుగ్రహం ద్వారా అన్నీ కూడా పొందగలవు అని చెప్పాడు. తర్వాత దీర్ఘంగా అంతా కూడా జరుగుతుంది. అంటే ఇంతమందిని పోషించడానికి ఎటువంటి ఉపాయాన్ని తను వెతకాలని ధౌమ్యాచార్యుల వారితో కలిసి ఎంతో సమాలోచన చేసిన తర్వాత ధౌమ్యాచార్యుల వారు సూర్యుని గురించి ఒక స్తోత్రాన్ని అనుగ్రహిస్తారు. అంటే ఆ స్తోత్రాన్ని ఉపాసన చేయడం వలన ధర్మరాజు గారు సూర్యుని అనుగ్రహం చేత అక్షయ పాత్రాన్ని పొందారు. అందుకోసమే ఆ స్తోత్రాన్ని అక్షయ పాత్ర స్తోత్రం అని చెబుతోంది మహాభారతం. ఆ అక్షయ పాత్ర స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా పారాయణం చేస్తారో వారికి ఆ మంచి అన్నం దొరుకుతుందట. అన్నంలో రెండు విధాలు. ఏ అన్నాన్ని స్వీకరించడం వలన, అనగా ఏ ఆహార పదార్థాన్ని స్వీకరించడం వలన మనలో సత్వగుణం అనేది ప్రచురంగా ఉంటుందో అది మంచి అన్నం. ఏ ఆహారాన్ని స్వీకరించడం వలన మనలో తమోగుణం అనేది ప్రచోదితమవుతుందో అది తామసాన్నం అని చెబుతారు. ఆ విధంగా కాకుండా నీవు స్వీకరించిన ఆ అన్నము ఇది మంచి అన్నంగా మారాలంటే ఈ అక్షయపాత్ర స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పారాయణం చేయాలని చెబుతారు. అటువంటి స్తోత్రాన్ని చెప్పిన తర్వాత ఆ స్తోత్రం ద్వారా సూర్యుడిని ఉపాసన చేసి సూర్యుడి ద్వారా అక్షయపాత్రను తను పొందాడు. అక్షయపాత్రను పొందిన తర్వాత సూర్యుడు అనుగ్రహించాడు, నాయనా ఇందులో నీవు ఏ వంటకాలైతే వండుతావో అవన్నీ కూడా అక్షయంగా మారిపోతాయి. అంటే నీ దగ్గరికి వచ్చినటువంటి అతిథులందరూ కూడా తృప్తిగా భోంచేసిన తర్వాత చివరిగా ద్రౌపదీదేవి యొక్క భోజనం అయ్యేంత వరకు కూడా ఇందులో నిండుగా అన్ని పదార్థాలు కూడా ఉంటాయి అని చెప్పారు. ఆ అక్షయపాత్ర దొరికిన తర్వాత వీరి యొక్క భోజనం యొక్క విషయాన్ని చెబుతూ భుక్తవత్సు చ విప్రేషు భోజయిత్వా అనుజానపి శేషం విగస సంజ్ఞంతు పశ్చాద్భుంక్తే యుధిష్ఠిరః. అక్షయపాత్రను పొందాడు యుధిష్ఠిరుడు. పొందాడు అతిథులకు అభ్యాగతులకు సమృద్ధిగా షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ప్రతి పూట పెట్టేవాడు. అతిథులకు అభ్యాగతులకు సేవకులకు అందరికీ పెట్టిన తర్వాత భీమార్జున నకుల సహదేవులకి మొట్టమొదటిగా వడ్డించేవారట. ఆ నలుగురు భోంచేసిన తర్వాత యుధిష్ఠిరుడు భోంచేసేవాడు. యుధిష్ఠిరుడు భోంచేసిన తర్వాత చివరిగా ద్రౌపదీదేవి భోంచేసేది. అందుకోసమే విఘస సంజ్ఞం. అక్కడ ఏ దేవత యొక్క ప్రత్యేక ఆరాధన లేదు, కానీ తమ దగ్గరగా వచ్చేటువంటి ఆ అతిథులకు అభ్యాగతులకు వారు చేసే భోజనం పెట్టారు కాబట్టి ఆ మిగిలినటువంటి పదార్థాన్ని విఘసము, ఇతపూర్వం మనం చెప్పుకున్న విధంగా దేవతల యొక్క ఆరాధన కోసం మనం వండినటువంటి ఆహారము. అటువంటి ఆహారాన్ని యుధిష్ఠిరుడు తదుపరి ద్రౌపదీదేవి గారు స్వీకరించేవారు. యుధిష్ఠిరం భోజయిత్వా శేషమశ్నాతి పార్షతి ద్రౌపద్యాం బుజ్యమానాయాం తదన్నం క్షయమేతి చ. ఈ విధంగా యుధిష్ఠిరుడు తర్వాత ద్రౌపదీదేవి భోజనం. ద్రౌపదీదేవి భోజనమైన తర్వాత ఆ అన్నం అనేది క్షయమైపోయేది. అంటే అప్పటికి అది వృద్ధిని తాత్కాలికంగా ఆపివేసేది అని చెప్పారు. ఈ విధంగా వారందరూ కూడా ఉంటూ చివరికి ప్రమాణమనే ఆ వటవృక్షం నుండి వీరందరూ కూడా కామ్యక వనానికి చేరుకున్నారని చెప్పారు. తర్వాత జరిగేటువంటి విషయాలు మనం సంక్షేపంగా ప్రస్తావన చేసుకుంటే, మొట్టమొదటిగా విదురుడు ధృతరాష్ట్రుని దగ్గర కూర్చొని ఉంటాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఓ విదురా, ఇంతా కూడా ప్రత్యక్షంగా చూశావు, ద్యూతాన్ని మాయాద్యూతాన్ని చూశావు, ఇందులో న్యాయమేది అన్యాయమేది అని స్వయంగా ధృతరాష్ట్రుడే అడుగుతాడు.
విదురుడు నిష్కర్షగా చెప్పేవాడు. ఎప్పుడు కూడా ధర్మపక్షాన ఉండేవాడు. ఎవరిపైన కూడా పక్షపాతం లేనివాడు. కానీ ధర్మపక్షపాతి కాబట్టి నీ కుమారులందరూ కూడా అన్యాయం చేశారు. ఓ అన్నగారు, నేను దుర్యోధనుడు పుట్టినప్పటి నుండి కూడా నీకు చెబుతూనే ఉన్నాను. ఈ కుమారుడు ఎవరైతే దుర్యోధనుడు ఉన్నాడో వీని ద్వారా సమస్త కురువంశం కూడా నాశనం పొందుతుంది. అప్పుడే చెప్పాను వదిలివేయమని, అప్పుడు వదలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట విను, హస్తినాపురం యొక్క క్షేమాన్ని ఆలోచించు అని చెప్పగానే ఆ యుధిష్ఠుడిని నిందించాడు ధృతరాష్ట్రుడు. నిందించిన తర్వాత ఆ యుధిష్ఠుడు వెంటనే నిందను పొందిన తర్వాత ఇక అక్కడ ఉండడం వ్యర్థం అనుకుని విదురుడు కూడా పాండవుల దగ్గరికి చేరుకున్నాడు. తర్వాత మరొకసారి ఆ ధృతరాష్ట్రుడు బాధపడ్డాడు. అయ్యో, నా తమ్ముడు లేక నేనెలా ఉండగలను? అది కూడా కాస్త ఛలం, కొంత మోసం చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అనుకుంటాడు, నా దగ్గర ఉంటూ నా రహస్యాలన్నీ తెలుసుకుని గొప్ప తపస్సంపన్నుడైనటువంటి విదురుడు ప్రతిపక్షంలో అనగా ధర్మరాజు యొక్క పక్షంలో చేరిపోతే నా కుమారుల యొక్క వధ అనేది ఖచ్చితము అని భావిస్తూ భయపడ్డాడు. భయపడి కాస్త అంటే సోదరుడనే ప్రేమ కూడా ఉన్నది, అలాగే తన కుమారుని పట్ల ఉండేటువంటి ప్రేమ వలన వెంటనే రమ్మని పిలిపించి పునః విదురుడిని తన దగ్గరే ఉంచుకున్నాడు. తర్వాత వ్యాసుల వారు రావడం, వ్యాసుల వారు కూడా మంచి మాటలను చెప్పబోయారు. వ్యాసుల వారు చెబుతారు, నాయన నేను మాత్రం చెప్పేది కాదు, నీ దగ్గరికి మైత్రేయ మహర్షి గారు వస్తారు. వారు కూడా చెబుతారంటే మర్నాడే మైత్రేయ మహర్షి గారు వచ్చారు. వారు కూడా చెప్పారు, దుర్యోధనుడు చేసినంతా కూడా అధర్మము. పాండవులను వెంటనే పిలిపించి సభలోనే అందరి ద్వారా క్షమాపణ కోరండి, అందరి ముందు క్షమాపణ కోరండి. స్వయంగా దుర్యోధనుడే ద్రౌపదీదేవిని, భీముడిని, యుధిష్ఠిరుడిని, అర్జున, నకుల, సహదేవులకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పి వారి క్షమను వారందరూ కూడా క్షమించామని చెప్పిన తర్వాత వారి రాజ్యాన్ని వారికి అప్పగించండి అని చెబితే ఈ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు అక్కడ కూడా మైత్రేయ మహర్షి గారిని అవమానపరిచాడు. అక్కడే మైత్రేయ మహర్షి గారు వారికి శాపం ఇచ్చారు. ఇక త్వరలోనే అనగా భావి కాలంలో 13 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఏదైతే కురుక్షేత్ర సంగ్రామం ఉన్నదో ఆ సంగ్రామంలో సోదరులతో సహా నీవు వినాశనాన్ని పొందుతావని శాపం ఇచ్చారు. ఇక్కడే ఖచ్చితమైపోయింది దుర్యోధను యొక్క వినాశనము. ఇంతవరకు కూడా అక్కడక్కడ కొన్ని ప్రస్తావనలు మాత్రమే జరిగాయి. కానీ మైత్రేయ మహర్షి గారు అందులోనూ కూడా వ్యాస ప్రేరితులు, వేదవ్యాసుల వారు స్వయంగా చెప్పకుండా వేదవ్యాసుల వారు ఈ మాటను చెబితే వేదవ్యాసుల వారికి పాండవుడంటే పరమప్రీతి, అందుకోసం వ్యాసుల వారు చెప్పారని. కానీ మైత్రేయ మహర్షి గారు వీరు ఎటువంటి పక్షపాతం లేనివారు, ధృతరాష్ట్రుడిని పాండురాజుని సమానంగా చూసిన వారు. అటువంటి వారు వచ్చి చెప్పినా కూడా వినకుండా ఈ దుర్యోధనుడు తన మూర్ఖత్వాన్ని అక్కడ ప్రదర్శించాడు. అందుకోసం అటువంటి శాపాన్ని పొందాడు. తర్వాత ఈ విధంగా చెబుతూ ఇక్కడికి ఒక అరణ్య పర్వ అనే అనుపర్వను పూర్తి చేసుకుని తర్వాత పర్వ కిర్మీర వధ పర్వ. ఆ కిర్మీరుడు కూడా పాండవులందరూ కూడా కామ్యక వనానికి వెళ్లే సందర్భంలో మరుభూమి యొక్క ప్రాంతంలో కిర్మీరుడు అనే రాక్షసుడు తను నివసిస్తున్నాడు. ఈ అంత వృత్తాంతాన్ని కూడా విదురుడు చెప్పాడు ధృతరాష్ట్ర మహారాజుకి. ఆ కిర్మీరుడు ఎవరు అంటే బకాసురుడికి అలాగే హిడింబాసురుడు, వీరిద్దరు కూడా అత్యంత ఆప్తుడు కూడా. అటువంటి వాడిని కూడా భీముడు స్వబల పరాక్రమంతో వధించాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకుంటాం. అదేమిటంటే అక్కడ మైత్రేయ మహర్షి గారు ఒక మాటను చెప్పారు, ఓ ధృతరాష్ట్ర, ఒక విషయాన్ని ఆలోచించు. పాండవులంటే సామాన్యులు కారు. వారందరూ కూడా ఎటువంటి వారంటే సంబంధీ వాసుదేవశ్చ శ్యాలా సర్వేచ పార్షతాః కస్తాన్యుధి సమాసీత జరా మరణవాన్నరః. జరా మరణాలు అనగా ముప్పు అలాగే మరణము, ఈ రెండిటిని పొందినవాడు అటువంటి వారిని ఎదురు వేసుకోగలడా? వారు ఎటువంటి వారంటే సంబంధీ వాసుదేవశ్చ, సాక్షాత్తుగా జగన్నాటక సూత్రధారి, కపటనాటక సూత్రధారి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంబంధాన్ని పొందిన వారు వారందరూ కూడా, అనగా మేనత్త యొక్క కుమారులే వీరందరూ కూడా. అటువంటి సంబంధం కలిగినటువంటి వాసుదేవుని యొక్క కృపా కటాక్షాన్ని పొందినవారు. శ్యాలా సర్వేచ పార్షతాః, ఈ పాండవుల యొక్క భావమరుదులు ఎవరుంటే దుశ్శాసనాదులు, వారందరూ కూడా మహాబల పరాక్రమవంతులు, ఒక్కొక్కరు కూడా సామాన్యులు కారు. అటువంటి
మహాబల పరాక్రములు కలిగిన వారిని వారితో యుద్ధం చేయగలవా? ఆ యుద్ధంలో నీవు నెగ్గగలవా? ఇది సాధ్యమేనా అని ప్రశ్నించాడు. ప్రశ్నించినా కూడా ఈ మూర్ఖుడైనటువంటి దుర్యోధనునికి బుద్ధి రాలేదు. బుద్ధి రాక తన మాటనే తను చెప్పబోయాడు. తర్వాత మైత్రేయ మహర్షి గారు శాపం ఇవ్వడం, ఆ శాపం ఇచ్చినా కూడా నిర్లక్ష్యం చేశాడు. ఆ శాపం ఇచ్చినప్పుడైనా స్వామి మమ్మల్ని దయచేసి అనుగ్రహించండి అని అక్కడైనా కోరాల్సింది, అది కూడా కోరలేదు. తర్వాత కొన్ని వృత్తాంతాలు చెప్పిన తర్వాత పాండవులని కలవడానికి యాదవులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో సహా వచ్చారు. వచ్చిన తర్వాత కృష్ణ పరమాత్మకి పాండవుల యొక్క స్థితిని చూసి ఎంతో దుఃఖాన్ని పొందాడు. కోపం కూడా కట్టలు దించుకుంది. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు, దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః దుశ్శాసన చతుర్థానాం భూమి పాస్యతి శోణితిం. ఓ ద్రౌపది, ఓ పంచ పాండవులారా, మీరేం భయపడొద్దండి. ఎందుకంటే దుష్టుడైనటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఈ దురాత్ముల యొక్క రక్తాన్ని త్వరలోనే భూమి పానం చేస్తుంది. అనగా వీరి రక్తం భూమి పైన పడబోతుంది. వీరిని మనమంతరం కూడా కలిసి వధిద్దాం. ఏతాన్యహత్య సమరే ఏ చ తస్య పదానుగాః తాంశ్చ సర్వాన్ వినిర్జిత్య సహితాన్ స నరాధిపాన్ కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎంతమంది అయినా సరే ఆ దుర్యోధన పక్షంలో రానిగాక, చూద్దాం. ఒక్కొక్క సైనికుడిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరితో యుద్ధం చేసి వారిపైన జయాన్ని మనం ఖచ్చితంగా పొందుదాం. తతస్సర్వే బిషించామో ధర్మరాజం యుధిష్ఠిరం నికృత్యోపచరన్ వధ్య ఏష ధర్మ సనాతనః. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం దేనికోసం అంటే ధర్మ రక్షణ కోసం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానం సుజామహం అని చెప్పిన విధంగా పరమాత్మ చెబుతాడు, ఏదో నేను బంధు ప్రీతితో మిమ్మల్ని రక్షించడానికి ఇక్కడ రాలేదు. నా మేనత్త యొక్క కుమారులనే ఒక ప్రీతితో నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఎందుకంటే వారందరూ కూడా అధర్మాన్ని చేసేవారు. అటువంటి వారిని వధించి ఈ యుధిష్ఠిరుడిని సామ్రాజ్య పదవిలో నేను అభిషేకం చేస్తాను. ఎందుకంటే వధ్యయేషః, ఈ దుర్యోధను యొక్క పక్షంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా వధ్యులే. వారిని వధిస్తాను. ఎందుకంటే ఏష ధర్మ సనాతనః అని కృష్ణ పరమాత్మ ఒక మాటను కూడా అక్కడ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ ద్రౌపదీదేవి గారు వచ్చారు. ద్రౌపదీదేవి గారు వచ్చి తన యొక్క కష్టాలను చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఈ ఆరుగురులో పంచ పాండవులు అలాగే ద్రౌపదీదేవి, వీరి ఆరుగురిలో ఎక్కువ అవమానాన్ని పొందినటువంటి వారు ద్రౌపదీదేవి గారే. అందుకోసం ఆ ద్రౌపదీదేవి గారు చెబుతూ, కృష్ణ పరమాత్మ ఏమని చెప్పగలను, ఆ నిండు సభలో ఏకవస్త్రంతో ఉండేటువంటి నన్ను పిలిచి అక్కడ నన్ను దాసిగా వారందరూ కూడా చూసి ఎన్నో హీనమైనటువంటి మాటలు మాట్లాడారు. అన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా మహాబల సంపన్నులైనటువంటి ఈ పంచ పాండవులు ఏమీ మాట్లాడలేదు కదా. అందుకోసమే దిగ్బలం భీమసేనస్య దిక్ పార్థస్య చ గాండివం యౌమాం విప్రకృతాం క్షుద్రైః మర్షయేతాం జనార్దనః. ఓ పరమాత్మ, మహాబల సంపన్నుడు భీముడు, కానీ అతని బలం దేనికి పనికొచ్చింది? పార్థయేవ ధనుర్ధరః అని చెప్పే విధంగా మహాగాంధీవాన్ని ధరించి ఎందరినో సంశప్తక గణాన్ని కూడా నిరోధించిన గొప్ప ధనుర్ధారి ఆ అర్జునుడు. అలాగే యుధిష్ఠిరుడు, నకుల సహదేవులున్నారు. కానీ వారి బలం దేనికి పనికొచ్చింది? తన భార్యనే రక్షించలేకపోయారు. ఎందుకంటే శాశ్వతోయం ధర్మపతః సద్భిరాచరిత సదా యద్భార్యాం పరిరక్షంతి భర్తారోల్పబలా అపి. వారికి బలం తక్కువ ఉండొచ్చుగాక, కానీ సజ్జనులు చూపినటువంటి విధానం ఏమిటి అంటే, ఎంత గొప్పవాడైనా సరే తమ భార్యను అవమానించబోతే ఆ భార్య యొక్క అవమానాన్ని తట్టుకోకుండా ఖచ్చితంగా కూడా తమ భార్యను రక్షించుకోవాలి. ఇది ధర్మం కదా. గురువర్ధే త్యక్తరాజ్యో వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శాక్షమాభ్యాం రుజుపతి రుజో యో హరీంద్రానుజాభ్యాం వైరూప్యా శూర్పణక్యాః ప్రియ వీరహరుష రూపిత భ్రూ విజృంభః కృత్వా నిర్బద్ధ సేతుః ఖలదవదహనః కోసలేంద్రోవతీర్ణః అని చెప్పారు. తన భార్యను అపహరించినందుకు సమస్త లంకా పట్టణాన్ని కూడా నాశనం చేసినటువంటి శ్రీరామచంద్ర ప్రభువే ఇక్కడ సాక్షి. కానీ ఈ పంచపాండవులు తమ భార్యను రక్షించలేకపోయారు కదా. ఎందుకంటే భార్యాయాం రక్షమాణాయాం ప్రజాభవతి రక్షితాః ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మాభవతి రక్షితః. తను భార్యను రక్షించినప్పుడు మాత్రమే అటువంటి రాజు మాత్రమే సమస్త ప్రజలను రక్షించగలడు. తన ఇంటినే రక్షించలేని వాడు ప్రజలను ఎలా రక్షించగలడు? రాజ్యాన్ని ఎలా రక్షించగలడు? రాజ్యంలో ఉండేటువంటి ప్రజల యొక్క మానాపమానాలకు ఎలా బాధ్యుడు కాగలడు?
ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మా భవతి రక్షితః. అందరిని రక్షించిన వాడే లోకోపకారకుడు, సామ్రాజ్యాధిపతిగా అతను వెలుగొందుతాడు. ఆత్మా హి జాయతే తస్యాం తస్మాత్ జాయా భవత్యుత భర్తా చ భార్యా రక్ష్యః కథం జాయాన్ మమోదరే. భార్యను ఎందుకు రక్షించాలి అంటే జాయ అని భార్యని పిలుస్తారు. ఎందుకంటే ఆత్మావి పుత్రనామాసి అనే చెప్పిన విధంగా తను మరొక రూపంతో తన భార్య యొక్క గర్భంలో తను ప్రవేశించి తను జన్మను పొందుతాడు పురుషుడు. అంటే ఒకవైపు భార్య, ఆ భార్యే తనకు తల్లిగా కూడా ఉంటుంది. అంటే తల్లి అంటే అర్థం ఏమిటంటే తన ద్వారా తన భర్త యొక్క ఒక అంశానికి తను జన్మనిస్తుంది కాబట్టి. ఆ విధంగా ఆత్మాహి జాగితే తస్యాం, తనే మరొక రూపంతో పుడతాడు కాబట్టి. మరొక రూపంతో అనేదానికి అర్థం ఏమిటంటే మరొక జీవికి తను జన్మనిస్తుంది కాబట్టి. అందుకోసమే ఆవిడని జాయా అని అంటారు. అలాగే భర్త యొక్క మానాపమానాలకు కూడా భార్యదే బాధ్యత. ద్రౌపదీదేవి గారు ఎక్కడా కూడా తన బాధ్యతల నుండి తను తప్పించుకోలేదు. తనకు జరిగినటువంటి అవమానాన్ని చెబుతోంది. అంటే నా భర్తలు నన్ను రక్షించలేదు, అది వాస్తవమే. అలాగని నా భర్తల యొక్క రక్షణ బాధ్యత నాదే అని చెబుతోంది. ఎందుకంటే ఇతపూర్వం కూడా మనం దాని ప్రస్తావన చేసుకున్నాం. ఎప్పుడూ కూడా పాండవులకు ఏదైతే నచ్చదో అటువంటి ఒక్క చిన్న పనిని కూడా చేసేది కాదు ద్రౌపదీదేవి గారు. ఎప్పుడు కూడా పాండవులకు అనుకూలంగా ఉంటూ, ఎప్పుడు కూడా పాండవులకు ఇష్టమైనటువంటి పనులు మాత్రమే చేసేది. అదే భర్తల యొక్క రక్షణ. భర్తను రక్షించాలంటే వారిపైన యుద్ధం చేసి వారిపైన తను కూడా శస్త్రాస్త్రాలను ధరించి వారితో యుద్ధం పోవడం కాదు. భర్తల యొక్క పేరును రక్షించాలి. దాన్ని కూడా చెప్పుకున్నాం. పాండవులందరూ కూడా ద్రౌపదీదేవి పైనే సమస్త రాజ్యభారాన్ని వేసి ఎప్పుడు కూడా దైవచింతన పరులుగా ఉండేవారట. ఈ మాటను స్వయంగా ద్రౌపదీదేవి గారే చెప్పారు. అదే రక్షణ. భార్య తన భర్తను రక్షించడం అంటే ఆ విధంగా రక్షించడం. ఎప్పుడు కూడా భర్త ధర్మ మార్గంలో ఉండేట్టుగా చూడటం, భర్త యొక్క ఆర్థిక వ్యవహారాలు ఎప్పుడు కూడా చక్కబెట్టడం, భర్త యొక్క గృహావసరాలను సరిగ్గా నిర్వహించడం, భర్త యొక్క ఏవైతే ఇష్టాయిష్టాలుంటాయో వాటిని చక్కగా తెలుసుకుని వాటికి అనుకూలంగా తను ఉండటం, భర్త యొక్క కుటుంబం ఏదైతే ఉంటుందో దానికి అనుకూలంగా తను మసలటం, ఇదే భర్త యొక్క రక్షణ అని చెబుతూ, నన్విమే శరణం ప్రాప్తం న త్యజంతి కదాచన తేమాం శరణమాపన్నాం నాన్వపద్యంత పాండవాహ అని ద్రౌపదీదేవి గారు చెబుతూ, నన్ను ఎలాగైనా స్వామి నీవే రక్షించాలి, నాకంత అవమానం జరిగింది. అలాగే అర్జునుని దగ్గర ఒక గాంధీవం అనే ధనుస్సున్నది. ఇంతవరకు కూడా గాంధీవం అనే ధనుస్సుని ధరించిన వాడు అర్జునుడు మాత్రమే అని మనం చెప్పుకున్నాం. కానీ స్వయంగా ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు, ఈ గాంధీవం అనే ధనుస్సుని ధరించడానికి ముగ్గురు మాత్రమే సమర్థులు, కేవలం అర్జునుడు మాత్రమే కాదు. ఆ విషయాన్ని ద్రౌపదీదేవి గారు చెబుతూ, నాధిజ్యమపి యచ్చక్యం కర్తుమన్యేన గాండివం అన్యత్రార్జున భీమాభ్యాం త్వయావా మధుసూదన. ఓ పరమాత్మ, ఈ గాంధీవం అనే ధనుస్సుని ధరించేవారు ముగ్గురే. దాన్ని ఎక్కుపెట్టి దాని ద్వారా బాణాలను ప్రయోగించడంలో సమర్థులు ఎవరెవరంటే పరమాత్మ మొట్టమొదటిగా నీవు, తర్వాత భీముడు, తర్వాత అర్జునుడు. అటువంటి గాంధీవ ధనుస్సుని ప్రయోగించడంలో సమర్థులైనటువంటి మీ యొక్క అండదండలతో మాత్రమే నా దుఃఖసాగరాన్ని నేను దాటగలను అని ఆ పాంచాలీదేవి తన యొక్క కష్టాలను చెప్పుకున్నది. తదుపరి విషయాలను మనం తర్వాత ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.